గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సూర్యుడు బ్రహ్మాండంగా వచ్చింది పొద్దున్నే. నీకంతైంది పొద్దున్నే కదా? నీకంతే పగులైంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి శ్రీకళ మొత్తం కూడా గారెలు రెడీ చేస్తుంది. గారెలు 9 రకాల పలహారాలు. నాయన నాకు ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా చేస్తారు. దేనికోసం? మొగుడు చల్లగా ఉండాలని. మొగుడిని తిడతారు. మొగుడు కోసం చేస్తారు, మొగుడిని తిడతారు. ఇదే అట్టే వారం నేను ఖండిస్తున్నా. కానీ ఆకలి అవుతుందా? అవునా? మరి నా పెట్టలేదు నువ్వు పెట్టుకుంటూ కూర్చుంటా. నాకు ఏ పులిహార తింటే ఏమైద్దామా? నాకేం ఆకనా? పక్కన పెట్టుకున్నా, నీ మీద నమ్మకం లేక. అమ్మా కొంచెం పులిహార పెట్టవా? ఎప్పుడు తింటావా? ఎప్పుడు తింటావు? అన్ని తింటావు. పెద్ద ఎరగబడుతున్నట్టు పొద్దున్న లేచి అన్ని తింటావు. ఊరిని అమ్మ మాట్లాడుతున్నారే నన్ను. 4ంటికి లేవాలి, 5ంటికి లేవాలి, 6ంటికి లేవాలి, 7ంటికి లేచి 2ంటికి లేచి ఉన్నా కదా, చేసిన వాళ్ళేదా ముఖ్యం. అయిపోయిందా? పేమెంట్ చేస్తావా? ఉండాలి కొంచెం. మాట అర్థమే అన్న. నీకు ఏమైతుంది రా ఒకటి అంటే పోయి మీద చేస్తావా? నాకు ఇదేమా 12ంటికల్నా? 12ంటికల్ అయిపోవాలా? ఇంకా గంట పడుతుంది. డెకరేషన్ అయినా చేసుకోవాలని మామూలుగా. రామర్పా అంటే ఎడవది పెట్టొచ్చానా? ప్రసాదాలు అన్నీ అయిపోతే నెక్స్ట్ పూజలోకి అన్నీ రెడీ చేసుకొని పూజ మీద కూర్చుంటే గాలైపోవడం వరకు దాడే తిట్టా ఉన్నది. గారంతో మిక్సీలో పెడితే పోయేది అనుకున్నా. ఎందుకు పెట్టినా? మళ్ళీ రుచి ఉంటాయని చెప్పి ఫ్యామిలీకి పనివాళ్ళు చేస్తున్నావు కానీ అంతేగా. చిన్న మిక్సీ గ్రైండర్ అది కొందామా? ఇక్కడ మొత్తం పిండి రుబ్బాం కదా, ఇక్కడికి వచ్చేసి చేస్తుంది గారెలు అన్నమాట. మామూలు ఇట్లా గారెలు, వడలు. అబ్బా ఫ్రెండ్స్, మా ఇంట్లో గుంటి నాగరాజు అంటేనే గారెలు స్పెషల్. శ్రీకళ అంటేనే గారెలు. ఇక్కడ చేసిన గారెలు మొత్తం రకరకాల పిండి వంటలతో మొత్తం. ఇగో అయిపోయింది లాస్ట్ రెసిపీ. ఇది అట్టే బాగుంది ఫీల్. అడుగురు అడుగురు. నూనె అన్నీ వేస్ట్ అయితే ఏమని రుబ్బిన దాన్ని మిక్సీలో పడుతుంది. అంత పెద్ద కనబడుతున్నాయా? ఇదే ఇక నేను నుంచి ఇదే వాడుతున్నా. మళ్ళీ ఇంకో కళాయికి ఇంకో గంటకి ఎందుకులే అని